రోజుల్లో చాలా మందికి నెగటివ్ థింకింగ్ అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. ఇవాల్టి వీడియోలో నెగటివ్ థింకింగ్ గురించి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. కొన్ని సందర్భాలు లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు నెగటివిటీని ఫేస్ చేస్తూ ఉంటారు. నెగటివ్ ఆలోచనలతో ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. పాజిటివ్గా ఆలోచించడం వల్ల కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. పని ఒత్తిడి, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పాజిటివ్గా ఆలోచించటమే మానేస్తూ ఉంటారని చెప్తున్నారు నిపుణులు. ఓవర్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నిరంతరం ఆలోచనలు చేస్తూ ఉండటం వల్ల ఒత్తిడికి లోనై ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. నెగటివ్ ఆలోచనలు ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తాయి. అంతేకాకుండా సంబంధాలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నెగటివ్గా ఆలోచించడం మానేయాలి. పాజిటివ్గా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలవాట్లు మార్చుకోవటం అనేది చాలా అవసరం. నిద్ర లేచిన తర్వాత మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా వ్యాయామం, మెడిటేషన్ చెయ్యాలి. ఇది మీ మూడ్ని మార్చేయటమే కాకుండా నెగటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీకు నచ్చకపోతే దాని గురించే ఆలోచిస్తూ ఆ పని చెయ్యలేనంటూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మూడ్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. సరిగ్గా ఆలోచించటం. మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు అది కరెక్టా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 1-2 సార్లు నిదానంగా ఆలోచించి ఆ పనిని చెయ్యండి. సెల్ఫ్ టాక్కి టైం ఇవ్వండి. ఇలా ఆలోచించడం వల్ల మీ మైండ్లో నెగటివ్ థింకింగ్ ఉంటే దానిని పాజిటివ్గా మార్చుకోవచ్చు. చూసారు కదా, ఇవాల్టి వీడియోలో నెగటివ్ థింకింగ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. నెగటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ వైపు ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.